పిచ్చి తుగ్లక్ ట్రంప్ ఇరాన్నే కాదు అమెరికాలో ఉండే ఇండియన్ టెక్కీలను కూడా టార్గెట్ చేస్తున్నాడని చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ H1B దెబ్బతో ఇండియన్ టెక్కీల అమెరికా కలలు షేక్ కాబోతున్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా అమెరికా 85,000 H1B వీసాల్ని ఇష్యూ చేస్తుంది. ఆ వీసాల్లో 70% పైగా వీసాల్ని ఈ ఇండియన్ టెక్నికల్ ప్రొఫెషనల్సే సాధిస్తారు. సో ఇప్పుడు ఈ H1B వీసాల రూల్స్లో ఏ రకమైన మార్పులు చేర్పులు మేజర్ చేంజెస్ వస్తే దాని ప్రభావం అక్కడ ఉద్యోగాలు చేసే భారతీయ ఐటీ రంగ నిపుణుల మీద, ఈ టెక్నికల్ ప్రొఫెషనల్స్ మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ H1B రూల్స్లో 2 రకాల మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. మొదటిది H1B వీసా గ్రేస్ పీరియడ్ని పూర్తిగా తొలగించడం. ఇప్పటిదాకా అమెరికాలో H1B వీసా మీద పనిచేసే ఎంప్లాయీస్కి 60 days గ్రేస్ పీరియడ్ ఉండేది. అంటే ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ H1B వీసా ఎంప్లాయీస్ ఉద్యోగాలు కోల్పోతే అమెరికాలోనే మరొక ఉద్యోగం వెతుక్కోవడానికి వీళ్ళకి 60 రోజులు టైం ఉండేది. ఆ టైంలో వేరొక ఉద్యోగాన్ని వెతుక్కోవడం, తర్వాత సింపుల్గా ఈ ఓల్డ్ ఎంప్లాయర్ నుంచి న్యూ ఎంప్లాయర్కి H1B వీసాని ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ అనే అమెరికన్ ఈ ప్రభుత్వ సంస్థ ఈ H1B వీసా మీద ఉన్న 60 days గ్రేస్ పీరియడ్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే ఒకవేళ జరిగినట్లయితే ఇక మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రిసెషన్ వల్ల ఈ లే ఆఫ్లతో ఉద్యోగాలు పోతే అమెరికాలో పనిచేసే ఈ H1B వీసా ఎంప్లాయీస్ మరొక ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి వీళ్ళకి టైం ఉండదు, గ్రేస్ పీరియడ్ ఉండదు. దాంతో వెంటనే వాళ్ళు అమెరికా వదిలేసి ఇండియాకి వచ్చారన్నమాట. సో దీంతో H1B వీసాదారులకే కాకుండా దాని తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఈ వీసా గడువుని తొలగించడం అనేది చాలా స్ట్రాంగ్గానే ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని ఈ అమెరికన్ H1B వీసాలు దీనికి సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థలు చెప్తున్నాయి. ఇక రెండవ మేజర్ చేంజ్ ఈ H1B L1 వీసాల ఎక్స్టెన్షన్ రూల్స్ మార్చడం. ఇప్పుడు అమెరికాలో ఈ కంపెనీలో 50 మందికి ఎంప్లాయీస్ ఉండి ఆ 50 ఎంప్లాయీస్లో మోర్ దెన్ 50% H1B అలాగే L1 వీసాల మీద రిక్రూట్ చేసుకున్నట్లయితే, వాళ్ళు ఆ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ కంపెనీలు పనిచేసే ఈ H1 L1 వీసాల ఎక్స్టెన్షన్ టైంలో ఇప్పుడు కొత్తగా ఫీజు పే చేయాలి. ఇప్పటిదాకా ఈ పాత కంపెనీలో పనిచేసే వాళ్ళు ఒకవేళ H1B కానీ వాళ్ళ L1 వీసాలని ఈ ఎక్స్టెన్షన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఫీజు పే చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం పాత కంపెనీ అయినా ఒకవేళ ఈ H1B వీసా ఎక్స్టెన్షన్ చేయించుకోవాలనుకుంటే $4,000 పే చేయాలి. ఒకవేళ L1 వీసా అయితే $4,500 పే చేయాలి. సో ఇప్పుడు ఈ పాత కంపెనీలో ఉన్నా కానీ ఎక్స్టెన్షన్ గురించి H1B వీసా మీద L1 వీసాల మీద ఫీజు పే చేయవలసింది. ఇదివరకు అయినట్లయితే కొత్త కంపెనీకి మారితేనే ఆ కంపెనీకి మారే క్రమంలో వీసా ఎక్స్టెన్షన్ మీద ఫీజులు పే చేయవలసి వచ్చేది. ఇప్పుడు పాత కంపెనీలో ఉన్నా కానీ ఈ వీసా ఎక్స్టెన్షన్స్ H1 L1 మీద $4,500 రెస్పెక్టివ్ వీసాల మీద పే చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ ఏం చెప్తున్నారంటే ఈ వీసా ఎక్స్టెన్షన్ ఫీజు బోత్ H1 మీద అలాగే L1 మీద ఈ ఫీజుల్ని కంపెనీలు మాత్రమే పే చేయాలి, ఆ ఫీజుల్ని ఎంప్లాయీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదంటూ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితుల్లో కంపెనీలు ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ ప్రతిసారి ఎక్స్టెన్షన్ అయినప్పుడల్లా ఈ వీసా ఫీజులు పే చేయాలనే ఒక తలనొప్పి ఉండడంతో వాళ్ళు కొత్తగా ఈ H1B వీసాల మీద రిక్రూట్మెంట్లు ఆపేసే అవకాశం ఉంది, లోకల్గా పర్సన్స్ని తీసుకునే అవకాశం ఉంది. సో ఏదో ఇంపార్టెంట్ జాబ్స్కి మాత్రమే వాళ్ళు H1B అలాగే L1 వీసాలకు ప్రిఫర్ చేసి మిగతా సందర్భాల్లో లోకల్ టాలెంట్నే ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ రకంగా వీసా ఎక్స్టెన్షన్స్ మీద అది ఓల్డ్ అయినా న్యూ అయినా ఫీజులు పే చేయవలసిన పరిస్థితులు, ఆ రూల్స్లో మార్పులు రావడం కూడా ఇప్పుడు అక్కడ ఉండే అమెరికాలో పనిచేసే ఎంప్లాయీస్కి, ఇండియన్ ఎంప్లాయీస్కి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాని తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవడం కూడా ఇప్పుడు చాలా సమస్యగా మారే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల మీద మీ
మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.